గుంటూరులో సీఎం జగన్ చిత్రపటానికి వైసీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అభివృద్ధికి సీఎం జగన్ ఎన్నికల ముందే ప్రణాళికను సిద్ధం చేశారని చెప్పారు. ఓకే మేయర్ గారు మాస్టర్ కొంచెం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి జగన్మోహన్ మేయర్ గారు వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ముస్తఫా గారి నాయకత్వం. వర్ధిల్లాలి మనోహర్ గారి నాయకత్వం. గ్లాస్ తీసేయండి నా బిందితో ఫాస్ట్గా ఏమండి చూడండి, మాటలు కాదు. ఏడు నిలబడి పాత కానీ అడ్డం రాపకండి అమ్మా. ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఇటు చూస్తలా. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఓకేనా? ముందుగా మన ముఖ్యమంత్రి గవర్నీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎంతోమంది మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, గెలుస్తారు. గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకునే నాదుడు ఎవరు ఉండరు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి ఈ రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కాపులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే వేరే కులాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ రిజర్వేషన్, ఓసీలకు సంబంధించి రిజర్వేషన్ లేదని చెప్పి చాలామంది చెప్తూ బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రంలో చాలామంది 10% మరి వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ, విద్యలో అన్ని విధంగా రిజర్వేషన్ కల్పించినందుకు ప్రతి ఒక్క హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మనోహర్ నాయుడు గారు, తర్వాత డైమండ్ బాబు గారు, తర్వాత కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఏమండి జగన్మోహన్ గారు ఇంత చేస్తున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, మరి పాలాభిషేకం చేద్దాం, ఆయన ఎప్పుడు ఆయనే ఉండాలి, ఆయన బాగుండాలి, ఆయన భగవంతుడు చల్ల కాపాడాలి. ఈ రాష్ట్రంలో కొంతమంది దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అయినా కూడా తలకాయ వంచుకొని చక్కగా పరిపాలన చేస్తూ అన్ని వర్గాలకు సంబంధించి పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి పనిచేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి సుఖంగా ఉండాలని, అదేవిధంగా రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆయనకి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశాన్ని ఒకే ఒక్క నాయకుడు చేయాలని చెప్పేసి ఆ